న్యాయం కోసం పోరాడాల్సిన న్యాయవాదే అన్యాయానికి పాల్పడిన ఘటన గుంటూరులో సంచలనం సృష్టిస్తోంది. ఆస్తి తగాదాల విషయంలో కాపాడమని ఆశ్రయిస్తే లక్షల రూపాయలు కాజేశారని కక్షిదారుడు గగ్గోలు పెడుతున్నాడు. సుమారు 8 లక్షలు చెల్లించిన కేసులో కదలిక లేకపోవడం వల్ల అనుమానం వచ్చిన కక్షిదారుడు మరో న్యాయవాదిని ఆశ్రయించాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా న్యాయస్థానం పరిధిలో ఘరానా మోసం వెలుగుచూసింది. న్యాయవాది తమను మోసం చేశారంటూ కక్షిదారుడు బయటకు రావడం కలకలం రేపుతోంది. గుంటూరు గుజ్జనగుండ్లకు చెందిన అనుపాలెపు మస్తానమ్మ, ఆమె కుమారుడు ప్రసాద్పై అదే ప్రాంతానికి చెందిన జమ్ముల ఆదిలక్ష్మి 2014 ఆగస్టులో ఆస్తి వివాదం వాద్యం దాఖలు చేశారు. ఈ కేసులో ప్రసాద్ కుటుంబం విజయవాడకు చెందిన న్యాయవాదిని ఆశ్రయించింది. కోర్టులో తీర్పు ప్రతుల కోసం ఫీజు రూపంలో కక్షిదారుడు కొంత మొత్తం చెల్లించాలని న్యాయవాది సూచించారు. మొదట 5,70,000 వసూలు చేశారు. ఆ తర్వాత వడ్డీ కూడా చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినట్లు చూపించి మరో 1,76,000 వరకు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని జిల్లా జడ్జి పేరిట కోర్టు ఆవరణలోని సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు రసీదులు అందించారు. న్యాయవాదికి ఫీజు రూపంలో మరో 50,000 వరకు ఇచ్చుకున్నారు. ఇన్ని చేసినా కేసులో తగిన పురోగతి లేకపోవడాన్ని గుర్తించిన ప్రసాద్ కుటుంబీకులు గుంటూరుకు చెందిన మరో న్యాయవాది పోకల వెంకటేశ్వర్లను సంప్రదించారు. కేసు వివరాలు, ఇచ్చిన డబ్బుల సమాచారం చెప్పారు. గుంటూరు 3వ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు వివరాలు పరిశీలించగా కక్షిదారుడికి విజయవాడకు చెందిన న్యాయవాది ఇచ్చిన రసీదులన్నీ నకిలీగా తేలినట్లు న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు దాఖలు చేసిన న్యాయవాది సంతకం, బ్యాంకు చలానాలతో పాటు న్యాయమూర్తి సంతకం సైతం నకిలీయేనని తేల్చారు. రికార్డు మొత్తం పరిశీలిస్తే కోర్టు ఆర్డర్ కాపీలు కూడా నేను అన్ని కూడా మళ్ళీ వెరిఫై చేశాను. కోర్టు రికార్డుని అన్ని చేస్తే అవన్నీ కూడా ఫేక్ అని తెలిసింది. ఆ తర్వాత బ్యాంకులో వాళ్ళు కట్టిన రిసీట్స్ కూడా ఇచ్చిండారు, జెరాక్స్ కాపీ. అవి కూడా నేను బ్యాంకులో వెరిఫై చేస్తే అవి కూడా అన్నీ ఫేక్ అని తెలిసింది. మొత్తం జడ్జి సంతకాలు, అదర్ సైడ్ అడ్వకేటు వాళ్ళ సంతకాలు, బ్యాంకు రిసీట్స్, ఆ సంతకాలు అన్నీ కూడా ఫోర్జరీ సంతకాలు. ఫర్దర్గా ఈ కళ్యాణ్ అనే అడ్వకేట్ మీద బార్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేస్తాను. విజయవాడ న్యాయవాది మోసగించారని తెలుసుకున్న బాధితులు 3వ అదనపు జిల్లా న్యాయమూర్తికి పూర్తి వివరాలు తెలియజేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆయన పేద మీద గారు నేను చేయను అని చెప్పి నా మీద రివర్స్ అయ్యి తర్వాత వేరే లాయర్ గారు పోకల వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి నా కేసు మళ్ళీ ఇదండి పరిస్థితి అని చెప్తే అన్నీ వెరిఫికేషన్ చేయంగా బ్యాంకులో కానీ కోర్టులో కానీ ఎక్కడ ఎటువంటిగా మేము ఇచ్చిన డబ్బులు దాంట్లో వేసినట్టుగా లేవండి. ఇవాళ జడ్జి గారిని మొన్న కలిగితే ఇమీడియట్లీగా కేసు పెట్టమన్న తర్వాత ఇవాళ ఉదయం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగిందండి. అదర్ సైడ్ పార్టీకి కట్టాల్సిన డబ్బులు కోర్టులో డిపాజిట్ చేస్తే మనకి కేసు అనేది ప్రాపర్టీ మీద ఇబ్బంది ఏమి ఉండదు, మీరు తీసుకున్నది అప్పే కాబట్టి ఆ డబ్బులు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి కోర్టులో సబ్మిట్ చేద్దాం అన్నాడు. కోర్టు అకౌంట్లో మేము కట్టేస్తానని చెప్పి మమ్మల్ని అరగంట తర్వాత మాకు ఆ స్లిప్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ 5,70,000 రూపాయలు ఫోర్జరీ చేసిన సంతకాలేనండి. ఈ 1,76,000 కూడా ఫోర్జరీ చేసిన స్లిప్లే మాకు ఇచ్చాడు. కోర్టు ఆర్డర్ కూడా తప్పుడు ఆర్డర్ సృష్టించాడు అతను. న్యాయవాద వృత్తిలో ఉంటూ అన్యాయానికి పాల్పడిన వ్యక్తిపై బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసేందుకు గుంటూరు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.